So, this story starts. You come out this little welcome. To the chat. Never walked out of the house. Hey everyone, welcome back to another new video. If you are new here, I am Ajay. So ఈ వీడియోలో ఏంటి అంటే బిగ్గెస్ట్ డిస్ట్రప్షన్ క్రియేట్ చేసిన AI మోడల్ దట్ ఈస్ డీప్ సీక్ AI. సో సోషల్ మీడియా ఎక్కడ చూసినా సరే ప్రజెంట్ బజ్ మొత్తం డీప్ సీక్ AI గురించే ఉంది. ఈ డీప్ సీక్ AI క్రియేట్ చేసిన డిస్ట్రప్షన్స్ చాలా ఎక్కువ. సో లైక్ యూఎస్లోనే లైక్ ఏఐలో మంచిగా లీడింగ్లో ఉన్న యూఎస్లోనే సమ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేసిన యూఎస్లో ఒక బిగ్గెస్ట్ డిస్ట్రప్షన్ క్రియేట్ చేసింది డీప్ సీక్ AI. సో అసలు ఈ డిస్ట్రప్షన్స్ క్రియేట్ చేయడానికి అండ్ ఇంత బజ్ క్రియేట్ అవ్వడానికి ఇంత షార్ట్ టైంలో అసలు ఇంత పాపులారిటీ రావడానికి రీజన్స్ ఏంది. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ క్విక్ ఇన్ఫర్మేటివ్ వీడియో. సో ఈ వీడియోలో కవర్ చేసే టాపిక్స్ ఏంటి అంటే సో ఫస్ట్ థింగ్ వాట్ ఆర్ ది డిస్ట్రప్షన్స్ ఇట్ క్రియేటెడ్ అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ డీప్ సీక్ AI యాక్చువల్ అసలు బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ డీప్ సీక్ AI అండ్ నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ఇట్స్ డెవలప్మెంట్ వెన్ కంపేర్డ్ టు ChatGPT అండ్ హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ మోడల్స్. సో ప్రజెంట్ మార్కెట్లో ఎగ్జిస్టింగ్ ఉన్న మోడల్స్ కంటే హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ అండ్ నెక్స్ట్ వై కరెంట్లీ ఎగ్జిస్టింగ్ మోడల్స్ ఆర్ స్ట్రగ్లింగ్, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి బెనిఫిషియల్ అండ్ హెల్ప్ఫుల్ ఫర్ స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ డెవలపర్స్, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు అఫెక్ట్ ఫ్యూచర్ ట్రెండ్స్. సో వితౌట్ ఎనీ డిలే ఈ వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. సో లెట్స్ డైవ్ ఇన్ టు ది వీడియో. సో ఫస్ట్ థింగ్ డిస్ట్రప్షన్స్ ఇట్ క్రియేటెడ్. సో యూఎస్లో ఏదైతే బిగ్గెస్ట్ AI మార్కెట్ ఉందో అక్కడే ఆ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ లాసెస్ని ఫేస్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విడియా నియర్లీ $600 million లాస్ అనే ట్రెండ్స్ యూఎస్ మార్కెట్లో సమ్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ హ్యూజ్ మార్కెట్ లాస్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఏఐలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ చేసిన యూఎస్లోనే షార్ట్ టైంలో ది టాప్ రేటెడ్ అండ్ టాప్ డౌన్లోడెడ్ చాట్బాట్గా మారింది డీప్ సీక్ AI. సో ఎవ్రీ వన్ ఈస్ షిఫ్టింగ్ టువర్డ్స్ డీప్ సీక్ AI. సో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ లాస్ ఫర్ ChatGPT, Gemini అండ్ వాట్ ఎవర్ ఇట్ మే బి కరెంట్ ఎగ్జిస్టింగ్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో. సో ఇట్లా మార్కెట్లో ది బిగ్గెస్ట్ డిస్ట్రప్షన్స్ షార్ట్ టైంలో క్రియేట్ చేసింది. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ డీప్ సీక్ AI. సో సింపుల్గా చెప్పాలంటే సో డీప్ సీక్ AI ఈజ్ సిమిలర్ టు ChatGPT. సో దిస్ ఈజ్ ఎ సిమిలర్ LLM మోడల్. బట్ ఇక్కడ ఏంటి అంటే ఇట్ ఈస్ ఓపెన్ సోర్స్. చైనాలో వన్ ఆఫ్ ది రీసెర్చ్ ల్యాబ్స్లో ఒక సైడ్ ప్రాజెక్ట్గా స్టార్ట్ అయింది. సో దీన్ని ఎవరు ఇనిషియేట్ చేసిరు అనేది లైక్ ఇక్కడ డిస్ప్లే చేస్తా చూడండి. సో వన్ ఆఫ్ ది సైడ్ ప్రాజెక్ట్ నుంచి ఇప్పుడు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సోషల్ మీడియా బజ్గా మారింది అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ యూజ్డ్ చాట్బాట్గా మారింది. సో ఇంత మారడానికి లైక్ ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి రీజన్స్ ఏందో ఇప్పుడు తెలుసుకుందాం. అండ్ హియర్ కమ్స్ ది రీజన్స్. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే కాస్ట్ ఆఫ్ ఇట్స్ డెవలప్మెంట్. సో వెన్ కంపేర్ టు ChatGPT ఏదైతే మన ChatGPT 4 ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్లీ డెవలప్ చేయడానికి అరౌండ్ $100 million ChatGPT ఓపెన్ అయ్యే వాళ్ళు ఇన్వెస్ట్ చేసారు. వెన్ కమింగ్ టు డీప్ సీక్ AI సో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే లెస్ దాన్ $6 million అయింది. సో యూ కెన్ కంపేర్ లైక్ అక్కడ $100 million ఇక్కడ వచ్చేసరికి జస్ట్ $6 million. సో $6 million ఎఫిషియెంట్ మోడల్ని డెవలప్ చేసారు. సో దిస్ ఈస్ ది వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ మోడల్స్. వీ హ్యావ్ టు సీ ఇన్ 3 aspects. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఎఫిషియన్సీ, సెకండ్ ఆస్పెక్ట్ ఏంటి అంటే స్పీడ్ అండ్ థర్డ్ థింగ్ ఏంటి అంటే కాస్ట్. సో వెన్ కంపేర్ టు ChatGPT అండ్ అదర్ ఎగ్జిస్టింగ్ మోడల్స్ వెరీ లెస్ లిమిటెడ్ రిసోర్సెస్ పైన మనకి అవుట్పుట్ అయితే ఇస్తుంది అనమాట. అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ ఏంటి అంటే సింపుల్గా మనం ఒక ఇన్పుట్ ఇచ్చినామంటే అవుట్పుట్ జనరేట్ చేయడానికి దానికి కావాల్సిన రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో వేరే మోడల్స్తో కంపేర్ చేసుకుంటే ఈ మోడల్ అనేది తక్కువ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం వాళ్ళు యూజ్ చేసిన ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో అది అప్డేటెడ్ అండ్ దాంట్లో ఏంటి అంటే దే డివైడ్ ఇంటూ సబ్ ప్రాసెసెస్. అంటే మనం ఇచ్చిన ఒక టాస్క్ని సబ్ ప్రాసెస్ కింద డివైడ్ చేసుకొని వెరీ లిమిటెడ్ రిసోర్సెస్లో మనకి అవుట్పుట్ అయితే ఇస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ChatGPT O1 మోడల్ తీసుకుంటే దాంట్లో 1 million ఇన్పుట్ టోకెన్స్కి అరౌండ్ $15 ఖర్చు అయింది. వేరాస్ కమింగ్ టు డీప్ సీక్ AI $0.55 అయింది. సో ఇక్కడ మీకు ఇండియన్ రూపీస్లో కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తా వన్స్ మీరు చూడొచ్చు లైక్ హౌ మచ్ ఇట్ ఈస్ డిఫరెంట్ అని. సో చాలా చాలా హ్యూజ్ డిఫరెంట్. సో అందుకోసమనే ఇట్ ఈస్ మోర్ ఎఫిషియంట్. అండ్ నెక్స్ట్ థింగ్ స్పీడ్. సో ఇదే స్పీడ్ ఆస్పెక్ట్ని యూజింగ్ డీప్ సీక్ AI ఒక సింపుల్ వెబ్సైట్ని క్రియేట్ చేసి మనం పర్ఫార్మెన్స్ని కూడా కంపేర్ చేద్దాం. సో థర్డ్ పారామీటర్ కాస్ట్. సో ఇక్కడ మీరు కంపేర్ చేసుకుంటే ChatGPT ఏదైతే ఉందో ChatGPTలో మనకి అప్ టు సర్టెన్ లిమిట్స్కి కొంచెం అడ్వాన్స్ మోడల్ యూజ్ చేయొచ్చు. ఆఫ్టర్ దట్ మినీ మోడల్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇఫ్ వీ యూస్ ఫర్ ఫ్రీ. సో వన్స్ మనం అడ్వాన్స్ మోడల్ని యూజ్ చేయాలి అంటే వీ నీడ్ టు హ్యావ్ ప్రీమియం వర్షన్స్. బట్ కమింగ్ టు డీప్ సీక్ AI ఏంటి అంటే ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. సో ఇన్ 3 aspects మనకి డీప్ సీక్ AI అనేది ఎఫిషియంట్ అండ్ ఆల్సో మెనీ ఎక్స్పర్ట్స్ ఆర్ సేయింగ్ దట్
ఏంటి అంటే ఎగ్జిస్టింగ్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో ప్రజెంట్ ChatGPT O1 మోడల్ తీసుకుంటే దాన్ని కూడా ఇది బీట్ చేసింది. అండ్ ఇంకా మెనీ ఆస్పెక్ట్స్లో ఇంకా టెక్నికల్ టర్మ్స్లో చూసుకున్నా సరే వన్స్ మీరు DeepSeek AI లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు వన్స్ వెళ్ళి చూడండి. అక్కడ మీరు వెళ్తే మీకు ఎవ్రీ పారామీటర్లో కరెంట్లీ ఎగ్జిస్టింగ్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటికంటే ఏ ఆస్పెక్ట్లో ఎంత బెంచ్ మార్క్స్ అండ్ హౌ ఇట్ ఈస్ బెనిఫిషియల్ అనేది ఎవ్రీథింగ్ వెబ్సైట్లో ఉన్నాయి. సో బెంచ్ మార్క్స్ అయితే చూడండి, ఇంకా మీకు ఇంకా క్లియర్ ఐడియా అయితే వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే వై అదర్ మోడల్స్ ఆర్ స్ట్రగ్లింగ్. సో ఇప్పుడు ప్రజెంట్లీ ఉన్న మోడల్స్ అన్నీ ఎందుకు స్ట్రగుల్ అవుతున్నాయి అండ్ వాళ్ళు అంత ఎఫర్ట్స్ పెట్టి డెవలప్ చేసిన మోడల్స్ ఉన్నా సరే లైక్ ఇంత ఎఫెక్ట్ అవ్వడానికి రీజన్స్ ఏంటో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే కాస్ట్. సో ఏదైతే మనం యూజ్ చేస్తున్నప్పుడు లైక్ ఏదైతే మనం పే చేస్తామో ప్రీమియం వర్షన్స్కి ChatGPT లైక్ వేరే మోడల్స్ తీసుకున్నప్పుడు అన్ని పెయిడ్ వర్షన్స్ అడుగుతున్నాయి అడ్వాన్స్ మోడల్స్ కావాలి అంటే, వేరేస్ మళ్ళీ DeepSeek AI అనేది ఫ్రీగా ఇస్తుంది. సో ఇట్ ఈస్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ ఫర్ యూజర్స్. సో అందరూ ఏంటి అంటే ఈజీగా ఈ ఎగ్జిస్టింగ్ మోడల్స్ నుంచి DeepSeek AIకి మైగ్రేట్ అవుతున్నారు. సో దట్స్ ది పాయింట్ నెంబర్ 1. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే కరెంట్లీ ఎగ్జిస్టింగ్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో సో ఆల్రెడీ వాళ్ళు చాలా హ్యూజ్ రిసోర్సెస్ వాళ్ళ చాట్ బాట్స్ మీద మోడల్స్ మీద ఆల్రెడీ స్పెండ్ చేసి ఉన్నారు. సో కాబట్టి వాళ్ళు మినిమం వాళ్ళు యూజర్స్ నుంచి కలెక్ట్ చేసుకోవాలి. వేరే DeepSeek AI వాళ్ళు వెరీ లిమిటెడ్ రిసోర్సెస్తో డెవలప్ చేసారు కాబట్టి దే కెన్ గివ్ కంప్లీట్లీ ఫర్ ఫ్రీ. అండ్ ఏంటి అంటే వీళ్ళు ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ ఏమైంది అంటే APIs. సో ఏదైతే మనం ఒక అప్లికేషన్స్ డెవలప్ చేస్తున్నప్పుడు వీ నీడ్ APIs. సో వాళ్ళ ఎగ్జిస్టింగ్ AI మోడల్స్ నుంచి మనం మన వెబ్సైట్స్లో మన అప్లికేషన్స్లో ఏదైతే ఇన్పుట్స్ ఇస్తే అవుట్పుట్ జనరేట్ చేయాలంటే మనం యూజింగ్ APIs మనం కనెక్ట్ చేసాము. సో వాళ్ళ మోడల్స్ని మన అప్లికేషన్స్లో యూజ్ చేసుకోవచ్చు. సో మన ప్రాసెస్ని ఆటోమేట్ చేయడానికి వాళ్ళ మోడల్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో దానికి వెన్ కంపేర్ టు ఎగ్జిస్టింగ్ మోడల్స్ DeepSeek AIకి చాలా తక్కువ పే చేయాలి. అండ్ అనదర్ ఫ్యాక్ట్ ఏంటి అంటే అండ్ అనదర్ బెటర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఓవర్ నైట్ వన్స్ వాళ్ళు ఎగ్జిస్టింగ్ మోడల్స్ నుంచి DeepSeek AIకి షిఫ్ట్ అయినాక ఒక కంపెనీకి 40% ఆఫ్ ది రిసోర్సెస్ ఏవైతే వాళ్ళు స్పెండ్ చేయాలో AI మోడల్స్కి అవి అనేటివి వాళ్ళకి మిగిలిపోతున్నాయి. సో 40% బెనిఫిట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ChatGPT. సో కరెంట్లీ మనకి ChatGPT ఉంది కదా, సో దానికే కంపేర్ చేసుకుంటే రీసెంట్ మోడల్కి ఇప్పుడున్న DeepSeek AI కంపేర్ చేసుకుంటే లైక్ ChatGPTలో ఏంటి అంటే వీ కెన్ డూ క్రియేటివ్ టాస్క్. సో క్రియేటివిటీ సంబంధించిన టాస్క్ ఏవైతే ఉంటాయో సంథింగ్ థింక్ చేసి లైక్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్టికల్ రాయాలి, సంథింగ్ జనరేట్ చేయాలి, ఒక మెయిల్ కంపోజ్ చేయాలి, ఇట్లాంటి వాటికి ChatGPT విల్ బీ మోర్ రిలెవెంట్. అండ్ మనకి ఇప్పుడు క్రియేట్ చేసిన DeepSeek AI అయితే ఉందో DeepSeek AIలో ఏంటి అంటే మోర్ టెక్నికల్ అని అయితే వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. లైక్ ఆ కోడ్ కానీ రీసెర్చ్ సైడ్ కానీ దానికి రిలేటెడ్ ఇంకా టెక్నికల్లీ థింకింగ్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి DeepSeek AI బెనిఫిషియల్ అని చెప్తున్నారు. సో ఇదే విషయాన్ని మనం చెక్ చేయడానికి లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్ అండ్ దాన్ని కంప్లీట్లీ మనం టెస్ట్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, వై కరెంట్లీ ఎగ్జిస్టింగ్ మోడల్స్ ఆర్ స్ట్రగ్లింగ్. సో ఈ హ్యూజ్ మార్కెట్ లాస్ అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే యూజర్స్ అందరూ డైవర్ట్ అయిపోయినారు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసే ప్లాన్స్ ఏవైతే ఉంటాయో డెఫినెట్లీ DeepSeek AI వాళ్ళే తక్కువనే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు లిమిటెడ్ రిసోర్సెస్లో ఎఫిషియెంట్ మోడల్ని డెవలప్ చేసారు. సో దట్ ఏంటి అంటే వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేదు కాబట్టి యూజర్స్ నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది ఒక ఆస్పెక్ట్. సో అందుకోసం అన్ని హ్యూజ్ ఇంపాక్ట్ అయితే డెఫినెట్లీ ఎగ్జిస్టింగ్ మోడల్స్ మీద అయితే క్రియేట్ అవుతుంది. సో కరెంట్లీ మార్కెట్లో మనకి ప్రజెంట్ ఉన్న AI మోడల్స్ వాటి మధ్యలో వార్స్ అయితే ఉంటే సో ఇది చైనా నుంచి వచ్చిన కొత్త DeepSeek AI ఏదైతే ఉందో అన్నింటినీ పక్కన పడేసి హ్యూజ్ అంటే బిగ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసేసింది. అంటే చాలా మంది యూజర్స్ని అయితే అట్రాక్ట్ చేసేసింది. సో ఇప్పుడు ఏంటి అంటే నెక్స్ట్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి బెనిఫిషియల్ అండ్ హెల్ప్ఫుల్ ఫర్ స్టూడెంట్స్ అండ్ ఆల్సో డెవలపర్స్. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఆల్రెడీ మెన్షన్ చేసిన పాయింట్ ChatGPT O1 మోడల్ని ఇది బీట్ చేసిన మోడల్ అని, అండ్ నెక్స్ట్ ఇంకా ఎఫిషియెంట్ అని, అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ. సో ఈ 3 ఆస్పెక్ట్స్లో కంపేర్ చేసుకుంటే డెఫినెట్లీ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఇన్ ఆస్పెక్ట్ ఆఫ్ లెర్నింగ్. సో ఎస్పెషల్లీ మీరు సంథింగ్ టెక్నికల్ రిలేటెడ్ నేర్చుకోవాలి అనుకున్నప్పుడు DeepSeek AI అనేది అవుట్ పర్ఫామ్ చేస్తుంది. లైక్ అంటే నేను పర్సనల్లీ కూడా కొన్ని ట్రై చేసిన ఏవైతే కొంచెం కాంప్లెక్స్గా ఉండే టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అదే టాపిక్ని నేను ChatGPTని అడిగినప్పుడు అండ్ DeepSeek AI అడిగినప్పుడు హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. అంటే నేను ఈ DeepSeek AI ఏదైతే ఉందో అది యూజ్ చేసినప్పుడు ఈజీగా నేను లైక్ నేర్చుకోగలుగుతున్నా, ఈజీగా చూడగానే అర్థమయ్యేటట్టు DeepSeek AI అయితే నాకు ఇచ్చిన అవుట్పుట్స్ పర్సనల్లీ. సో మీరు కూడా ట్రై చేయండి, ఇంకా మీకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే APIs. సో యాజ్ ఎ డెవలపర్గా కానీ యాజ్ ఎ స్టూడెంట్గా కానీ లైక్ ఎంత హెల్ప్ఫుల్ అంటే వన్స్ మీరు డెవలప్మెంట్ స్టార్ట్ చేసినాక సంథింగ్ మీరు ఒక అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నారు, ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు అంటే యూ నీడ్ APIs. సో మనకి కరెంట్లీ ఎగ్జిస్టింగ్ మోడల్స్ ఏవైతే APIs ఉన్నాయో సో వాటిని తీసుకుంటే చాలా ప్రైసింగ్ అనేది చాలా ఎక్కువ, $100s పే చేయాలి. బట్ వేరేస్ మనకి దీంట్లో ఏంటి అంటే తక్కువ ప్రైస్కి బెటర్ ఇస్తున్నారు కాబట్టి
సో మనం వాటిని యూటిలైజ్ చేసుకొని వీ కెన్ బిల్డ్ సమ్ బెటర్ అప్లికేషన్స్. కాబట్టి అల్టిమేట్గా మనకి ఇట్స్ గోయింగ్ టు బి వెరీ బెనిఫిషియల్ ఇన్ ఆస్పెక్ట్ ఆఫ్ లెర్నింగ్ అండ్ నెక్స్ట్ ఇన్ ఆస్పెక్ట్ ఆఫ్ డెవలప్మెంట్. నెక్స్ట్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ ఫ్యూచర్. సో ఫ్యూచర్ అంటున్నా అంటే ఏంటి అంటే, సో కరెంట్లీ ఎగ్జిస్టింగ్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ చాలా ప్రైజింగ్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే అవన్నీ మనకి డాలర్స్లో ఉంటాయి. వెన్ కమింగ్ టు మన ఇండియన్ కరెన్సీ మనకి చాలా ఎక్కువ అనిపిస్తుంది. యాజ్ ఏ స్టూడెంట్గా లేకపోతే యాజ్ ఏ బిగినర్ స్మాల్ డెవలపర్గా ఎక్కువ అనిపిస్తుంది. బట్ ఇట్లాంటి మోడల్స్ రావడం వల్ల ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా కరెంట్లీ ఎగ్జిస్టింగ్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని వాటి ప్రైజెస్ అయితే తగ్గించాలి. ఇంకో ఆప్షన్ అయితే ఉండదు. మేబీ వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్ చేసినా సరే మొత్తం యూజర్స్ని డైవర్ట్ అయ్యేదాకా వెయిట్ చేయడం కంటే బెటర్ వాళ్ళు ఇంకా కొంచెం ప్రైజెస్ని తగ్గించవచ్చు అండ్ ఇంకా బెటర్ ఎఫిషియెంట్ మోడల్స్ రావచ్చు. అండ్ ఇంకా ఏఐ బూమ్ అనేది ఇంకా బజ్ అనేది ఇంకా పెరగచ్చు, డెఫినెట్లీ పెరుగుద్ది. ఎందుకంటే ఎఫిషియెంట్ మోడల్స్ వచ్చే కొద్దీ ఏంటి అంటే కాంపిటీషన్ ఎక్కువైద్ది. సో కాంపిటీషన్ ఎక్కువైంది అంటే ఆటోమేటిక్గా మనం ఇంకా నేర్చుకోవడానికి స్కోప్ ఉంది. అండ్ బయట ఏఐ ఇండస్ట్రీ కూడా మంచి భూమిలోకి వెళ్ళుద్ది డెఫినెట్లీ. మీ ఒపీనియన్ ఏందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియో అయితే రియల్లీ ఒక అమేజింగ్ ఇంట్రెస్టింగ్ వీడియోనే అనుకుంటున్నా. ఇఫ్ ఈ వీడియో కనుక మీకు సంథింగ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.